నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచం ఊపిరి బిగబట్టుకొని చూస్తోంది. 48 గంటల గడువు ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ ఖతమైంది. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను బూడిద చేస్తామన్న హెచ్చరిక ఇప్పుడు ఆచరణలోకి వచ్చే సమయం వచ్చింది. దీంతో పశ్చిమాసియాలో అంటుకున్న కారు చిచ్చు ఏ క్షణంలోనైనా మహా విధ్వంసానికి దారితీయొచ్చనే భయం ప్రపంచ దేశాలకు పట్టుకుంది. ఇక ఇప్పటికే అమెరికా బలగాలు ఇరాన్ సరిహద్దుల వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో ఈ రాత్రి ఏం జరగబోతోంది, ట్రంప్ ది గ్రేట్ డెసిషన్ ఏం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. 2 రోజుల క్రితం ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేసింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. తన స్టైల్లో హెచ్చరించారు, మీకు 48 గంటల సమయం ఇస్తున్నా జలసంధి తెరుస్తారా లేక మీ విద్యుత్ కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించమంటారా అని కఠినమైన డెడ్ లైన్ విధించారు. ఆ 48 గంటలు ప్రపంచ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించాయి. ఐరోపా దేశాలు, రష్యా, చైనా శాంతి కోసం ప్రయత్నించినా ట్రంప్ మాత్రం తన పట్టు వీడలేదు. ఇప్పుడు ఆ గడువు ముగిసింది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ట్రంప్ విధించిన డెడ్ లైన్ను ఇరాన్ బేఖాతరు చేసింది. ట్రంప్కు అంత సీన్ లేదని, దమ్ముంటే తమ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి చూపించాలని, ఆ తర్వాత తాము ఏం చేస్తామో కూడా చెప్పకనే చెప్పారు. ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తే హార్మోజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామంటూ హెచ్చరించింది. అయితే ఇదే జరిగితే ప్రపంచ దేశాలు అంధకారంలోకి వెళ్లడం పక్కా. దీంతో అమెరికా కాస్త వెనుకడుగు వేస్తుందా అనేది కూడా చూడాలి. ఇదిలా ఉంటే మరోవైపు ట్రంప్ తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే వ్యక్తి. అలాంటిది ఇతర దేశాల కోసం ఆలోచించి తన ఈగోను పక్కకు పెడతాడా లేదా ఈ రోజు నైట్ ఇరాన్ పై దాడులు చేస్తాడా అనేది $1 బిలియన్ ప్రశ్న. చూడాలి మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.